బాలల రామాయణం. శ్రీరామ జననం. దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు. ఈయన ప్రఖ్యాతిగాంచిన ఇక్ష్వాకు వంశస్థుడు. ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ వారిని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం. ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నా ఆయనకు మాత్రం పుత్ర సంతాన భాగ్యం లేదనే కొరత ఉంటూ ఉండేది. దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామిష్టి యాగం చేయించాడు. ఆ కాలంలో రావణుడనే క్రూరుడైన రాక్షసుడుండేవాడు. అతడు బ్రహ్మదేవుని వరప్రసాదంతో విర్రవీగి దేవతలను ఋషులను నానా హింసలు పెడుతూ ఉండేవాడు. ఈ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మను తోడ్కొని మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో, మహాప్రభో, ఈ దుష్ట రావణుని సంహరించి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు. మందహాసంతో మహావిష్ణువు, సరే, నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి రావణుని సంహరిస్తాను అని మాట ఇచ్చాడు. ఋష్యశృంగుడు మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగంలో హవిసు ఇవ్వసాగాడు. దేవతలు సంప్రీతి పొందారు. అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ, నీ యాగానికి సంతృప్తులయ్యి దేవతలు ఈ దివ్య పాయసం నీకు సమర్పిస్తున్నారు. ఈ పాయసాన్ని నీ పట్టమహిషులకు పంచిపెట్టు, నీ కోరిక తప్పక నెరవేరుతుంది అన్నది. దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇచ్చాడు. కాలక్రమేణా దైవాంశ సంభూతులైన 4 పుత్రులు వారికి కలిగారు. అందరిలో పెద్దవాడైన రాముడు కౌసల్య తనయుడు. మహావిష్ణువే రాముడిగా అవతరించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడిగా సుమిత్రకు జన్మించాడు. భరతుడికి కైకేయి తల్లి అయ్యింది. సుమిత్రకు శత్రుఘ్నుడు 2వ కుమారుడు. ఈ రోజును శ్రీరామనవమి అనే పండుగ దినంగా ప్రజలు నేటికీ వేడుక జరుపుకుంటారు.